మిత్రులారా మిత్రులారా నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. లోకులు కాకులు సీతమ్మ వారినే వదిలిపెట్టకుండా దూషించారు. ఏ వ్యక్తిని వదిలిపెట్టరు. వాళ్ళ ఏమంటారు, వాళ్ళ ఎదుటోళ్ళ మీద ఏళ్ళు చూపిస్తామంటే వాళ్ళ వైపు మూడేళ్ళు చూపిస్తుంటాయి. ఎదుటోళ్ళ మీద ఒకేళ్ళు చూపిస్తుంటే వాళ్ళ వైపు తన వైపు మూడేళ్ళు చూపిస్తుంటాయి. కానీ మానవ స్వభావం, మానవ నైజం, వాళ్ళ మైండ్ సెట్స్ అన్నీ కూడా ఎదుటోళ్ళ మీదనే విమర్శలు చేయడానికి ఉపయోగిస్తారు. దానికి సంబంధించి చిన్న స్క్రిప్ట్ మీ దృష్టికి తీసుకురావడమే ఈ వీడియో యొక్క ఉద్దేశంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఒక గాడిద ఉంటుంది, ఇద్దరు భార్యాభర్త ఉంటారు. నేను ఒక 4 స్టెప్స్ చెప్తాను మానవుల యొక్క స్వభావానికి సంబంధించి. ఈ 4 స్టెప్స్లో మీకు అర్థమవుతుంది. దానికోసం మీ పని మీరు చేసుకుంటూ పోండి. వాడేమనుకుంటుండు, వీడేమనుకుంటుండు అనేది పట్టించుకోకుండా అనేది ఈ వీడియో యొక్క సారాంశంగా నేను చెప్పదలుచుకున్నాను. మొదటి స్టెప్కు సంబంధించి ఒక గాడిద ఉంటుంది, దాని మీద ఇద్దరు ఎక్కుతారు. ఆ భార్యాభర్త ఎక్కి గాడిద మీద పోతుంటే జనం అనుకుంటుంటారు, నడిచి వెళ్ళొచ్చుగా, పాపం ఆ గాడిద చస్తుంది అని అంటారు. ఇది ఫస్ట్ స్టెప్. ఇక రెండో స్టెప్కి వచ్చినప్పుడు, ఈ రెండో స్టెప్లో భర్త గాడిద మీద ఉంటాడు, భార్య నడుస్తుంటుంది. మళ్ళీ జనం అంటుంటారు, వీడెవడండి బాబు, ఆడవాళ్ళని నడిపిస్తూ వీడు మాత్రం గాడిద మీద ఊరేగుతున్నాడు. ఇది రెండో స్టెప్. మూడో స్టెప్, ఈ మూడో స్టెప్లో వీడు నడుస్తూ భార్యని గాడిద మీద కూర్చోబెడతాడు. మళ్ళీ అప్పుడు జనం విమర్శలు చేస్తుంటాడు, ఇంట్లో పెత్తనం అంతా ఆవిడదేననుకుంటా, వాడిని మొగుడిని చూడు నడిపిస్తుంది, చూడండి ఎట్లా నడిపిస్తుందో అని. అంటే ఆవిడ గుర్రం మీద గాడిద మీద కూర్చుంటే ఈ విధమైనటువంటి విమర్శలు. ఇది థర్డ్ స్టెప్గా, మూడో స్టెప్గా మీ దృష్టికి తీసుకొస్తున్నాను. పెద్దలారా మిత్రులారా, 3 అయిపోయినాయి. 4వది, భార్య భర్త గాడిద నడుస్తుంటే గాడిద పక్కన ఇద్దరు నడుస్తుంటారు. బుర్ర తక్కువ వాళ్ళు ఇద్దరు నడుస్తున్నారు, గాడిద మీద వెళ్ళొచ్చుగా. సో ఇది పరిస్థితి పెద్దలారా మిత్రులారా. ఇదే నేటి సమాజం తీరు. మనం ఏమి చేసినా విమర్శించడమే ఎజెండాగా ఉంటుంది తప్ప మరొకటి లేదు. అందుకోసం మీ పని మీరు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ లేకుండా మీ పద్ధతిలో మీరు చేసుకువెళ్ళండి అనేది నేను చెప్పదలుచుకున్నాను. సో ఆ విధంగా మీ పని మీరు చేసుకుంటూ, చేతనైతే తోటి వారికి సహాయం చేసుకుంటూ, సానుభూతితో సహాయ సహకారాలు అందించే మైండ్ సెట్తో ముందుకెళ్ళండి. సో నిండు నీరేళ్ళు, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, ఆరోగ్యంతో పాటు జీవించండి అని తెలియజేసుకున్నాను. ఇవే పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసు సారాంశం ఇది తప్ప మరొకటి లేదు. వాడేమనుకుంటుండో, వీడేమనుకుంటుండో, వాడు విమర్శించిండు, వీడు దూషించిండు అనే అనవసరం. సో మన పని మనం చేసుకుంటూ ముందుకెళ్ళాలని చెప్పేసి, ఇది పర్సనాలిటీ డెవలప్మెంట్లో ఇది ఒక క్లాస్ అనేది మీ దృష్టికి తీసుకొస్తూ, పెద్దలారా మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.